హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్ని. ఈరోజు మనము కైన్ మాస్టర్ యాప్లో థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ 1 by 1 నేర్చుకున్నాం. మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమైపోతుంది. మీరే నెక్స్ట్ టైం మీరే సొంతంగా తయారు చేసుకుంటారు అనమాట. థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అన్ని ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం. ముందుగా మనము కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేద్దాం. మనకి కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో మనము 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మనకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనము ఫస్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇమేజెస్లోకి వెళ్తే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకొని మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కైన్ మాస్టర్ లేక్ వచ్చేస్తుంది. నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకో. కెమెరా అంటే కెమెరాలో, వాట్సాప్లో అంటే వాట్సాప్లో, డౌన్లోడ్స్ ఉంటే డౌన్లోడ్స్లో, దేంట్లో ఉంటే దాంట్లో మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను నా ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే దాన్ని డ్రాగ్ చేసుకొని ఒక కార్నర్కు, సెంటర్కు మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక కార్నర్కి సెట్ చేస్తున్నాను. చూడండి, ఎలా డ్రాగ్ చేసుకుని మనకు ఏ షేపులు కావాలంటే ఆ షేపులో ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి, డ్రాగ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము దీన్ని 65%కి తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకొని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. చూడండి 65 వరకు తగ్గించాను నేను. మళ్ళీ లేయర్స్ ప్లస్ చేసి లేయర్స్లో టెక్స్ట్కి వెళ్ళి మనకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ టైప్ చేసుకోవాలి. నేను కైన్ మాస్టర్లో అని సెట్ చేశాను. సెట్ చేసి దీన్ని మళ్ళీ డ్రాగ్ చేసుకొని మనకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఇదిలో సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా డ్రాగ్ చేసి మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో స్ట్రైట్ కానా, కార్నర్ కానా, ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. మనం సైజు, లెంగ్త్ అన్నీ కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఓపెన్ చేసి మళ్ళీ మనకు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ టైప్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కైన్ మాస్టర్లో ముందు టైప్ చేశాను కాబట్టి థంబ్నెయిల్ చేయటం ఎలా అని టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసుకొని మళ్ళీ ముందులాగా ట్యాప్ చేసుకొని డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. చూడండి టైప్ చేసుకొని కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేసుకొని డ్రాగ్ చేసుకొని మళ్ళీ సేమ్ యథావిధిగా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో సెట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటే పెద్దగా, ముందు చేసిన దానికంటే కొంచెం చిన్నదిగా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఏ స్టైల్గా అంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు. చూడండి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి. కొద్దిగా మీరు వీడియోని జూమ్ చేసి చూసుకోండి, మంచిగా అర్థమవుతుంది. నేను ఫోన్లో చేస్తున్నాను కాబట్టి మీకు వీడియో చిన్నదిగా కనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము ఇది మంచిగా సెట్ చేసుకొని ఏ స్టైల్గా ఆ స్టైల్లో సెట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ ఎలా చేసుకోవాలంటే సెట్టింగ్స్ పైన బటన్ ప్రెస్ చేస్తే క్యాప్చర్ అండ్ సేవ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మనం వెనక్కి వచ్చి కైన్ మాస్టర్లో చెక్ చేసుకుంటే మన ఫోటో ఆల్రెడీ కైన్ మాస్టర్లో థంబ్నెయిల్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మన థంబ్నెయిల్ సేవ్ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.